ఈరోజు మా కర్రీ ఏమన్నది చూపిస్తాను, వచ్చేయండి. ఆలు ఫ్రై చేస్తున్నానండి. ఆల్మోస్ట్ అయిపోతుంది. చూడండి, చాలా టేస్టీగా బాగుంటుంది ఆలు ఫ్రై. ఇంకొంతసేపు ఉంచుదాం, ఒక 5 నిమిషాలు. అలాగే మజ్జిగ పులుసు అయితే తయారు చేస్తానండి. మజ్జిగ అయితే ఉప్పేసేసి కలిపేసి పెట్టుకున్నాను పక్కన మజ్జిగ. ఇప్పుడైతే తాలింపు వేస్తున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయ రేట్లు వేసేద్దాం. ఆయిల్ కూడా వీటెక్కిందిలేండి, వేసేద్దాం. ఇది కొంచెంగా వేగినప్పుడు కొంచెం వేగినాయండి ఇది. ఇప్పుడైతే అల్లం ముక్కలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి వేసేద్దాం. మజ్జిగ చారులోకి పోపులు ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నేనైతే వేస్తున్నాను అన్ని పోపులు. ఇది కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు వేస్తానండి. అలా కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇందులో ఆల్రెడీ వేసాను, కొంచెం వేద్దాము. అలాగే పసుపు కూడా వేసేసుకుందాం. ఆ మాత్రం పసుపు పడుతుంది, మజ్జిగ చారు కదా, పసుపు ఎక్కువగా ఉండాలి. దీన్ని అయితే బాగా వేసుకోవాలండి పోపుని. మనకు పోపు బాగా మంచిగా వేగితే మజ్జిగ చారు టేస్ట్ బాగుంటుంది. మజ్జిగ పులుసులోకి మజ్జిగ చారండి, మజ్జిగ పులుసు కూడా అంటారు. పోపు అయితే వేగిపోయింది, చల్లారిపోయింది కూడా. మనం ఈ పోపును అయితే వేసేసుకుందాం. ఇలా వేసుకోవాలండి మజ్జిగలో. చూడండి చక్కగా ఎంత పోపు ఉందో, టేస్ట్ అద్దరిపోపు మజ్జిగ చారు. పోపు అంతా ఇలా వేసేసుకుని లాస్ట్లో ఇలా వేసుకోవాలండి. చాలా చాలా టేస్ట్ అద్భుతుంది. మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. చూడండి చక్కగా ఎంత బాగుందో. అలాగే ఆలూ ఫ్రై, వేడివేడిగా వైట్ రైస్. ఇదేనండి ఈరోజు మా పాపలకి లంచ్. బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.